ఈరోజు మనం గారెలు చేస్తున్నాం. మరి గారెల కోసం ఫస్ట్ ఏం చేస్తానంటే నేను పల్లీలు ఇట్లా కొన్ని పల్లీలు తీసుకొని వేయించి ఇట్లా పక్కకు పెట్టిన. నెక్స్ట్ ఒక 2 కిలోల బియ్యం పిండి తీసుకున్నా. ఇంట్లోనే గిర్ని కదా, మంచిగా మెత్తగా పట్టిన పిండి పట్టి ఇందాక వేయించిన పల్లీలు వేసిన ఫస్ట్. తర్వాత కొన్ని నువ్వులు వేసిన. ఇప్పుడు ఏంటంటే లెక్క చెప్తాను మీకు కొలత కోసం. కిలోకి 3 స్పూన్లు ఉప్పు వేయాలి. అంటే 2 కిలోలకి 6 స్పూన్లు ఉప్పు వేసిన. కారం కూడా అంతే, కిలోకి 2 స్పూన్లు 6 స్పూన్లు. ఓకేనా. కొన్ని ఉల్లికాడలు వేసిన, ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసిన, తర్వాత కొంచెం కరివేపాకు వేసి ఇప్పుడు ఏం చేసిన అంటే ఫస్ట్ దీన్ని ఒకసారి మంచిగా కలిపి ఆ తర్వాత నార్మల్గా మనం ఏం చేస్తామంటే నీళ్లు పోస్తాం కదా. అయితే గారెలు మంచిగా మెత్తగా రావాలంటే వేడి నీళ్ళు పోయాలి. అందుకని నేను వేడి నీళ్ళు పోసి మంచిగా పిండిని మెత్తగా విసుకాలి. అప్పుడే గారెలు మంచిగా వస్తాయి అన్నమాట. తెలుసు కదా, ఒక సామెత ఉంది గారెల మీద, వింటే భారతమే వినాలి, తింటే గారెలే తినాలి. ఇప్పుడు గారెల్ని ఇట్లా ప్రెషర్ ఉంది, రోటీ ప్రెషర్ అంటారు అన్నమాట దీన్ని. అందులో వేసి ఇట్లా ముద్దలుగా వేసుకొని తర్వాత కష్టం వేసి ఒత్తితే గారెలు రెడీ. ఇప్పుడు ఇట్లా ఒక్కొక్కటి చేసుకుంటా మంచిగా ఒక క్లాత్లో ఇట్లా వేయాలి గారెల్ని. ఇవి ఒక గంట సేపు ఉంచితే చాలు, మంచిగా ఆరుతాయి. మరీ ఎక్కువ ఎండొద్దు, ఎండిపోయినట్టు వస్తాయి అన్నమాట. కథం ఆరినాయి. ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ పోసి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత, అదే వేడెక్కిన తర్వాత ఈ గారెలు వేసుకోవాలి. ఒక్కొక్కటి అట్లా వేసుకోవచ్చు, ఒక్కసారి 4-5 కూడా వేసుకోవచ్చు. వేసుకొని మంచిగా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని తినడమే. ఇంతే, సింపుల్. తెలంగాణలో గారెలు అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారా? సో ఇంత ఈజీ అన్నమాట గారెలు చేయడం. ఓకేనా. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ శ్రావ్యాస్ ఫుడ్ బ్లాగ్స్ గురు. ఓకేనా. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు బాయ్ బాయ్.